ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. పరబ్రహ్మ పరమాత్మనమా జగత్తుత్తే స్థితి పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వభూతిగామి దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారం. 2026 ఆగస్టు నెల 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, మరి చాలామందికి రాశి ఫలాల గురించి కొంతమందికే తెలుసు, కొంతమందికి వాళ్ళ వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఆలోచన చేస్తుంటారు. కొంతమంది వాళ్ళు పుట్టిన తారీఖు పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం దగ్గ ఏ రాశి వస్తుంది అనేది కొంతమందికి తెలుసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకోకుండా పెద్దవాళ్ళు పేరు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ గడియలు టయాలు చూసుకోకుండా నామకరణం అనేది చెప్తారు. పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏ రాశి అనేది సతమతం అయిపోతుంటారు. మాది ఈ రాశ అనేది వాళ్ళకి ఆందోళన పడుతుంటారు. కాబట్టి మీరు అలాగ ఆందోళన పడాల్సిన పనేం లేదు. మీకు ఎలాంటి పేరున్నా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మరి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పేరు వరకు ఉన్నా మీ పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, మరి మీకు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి లక్ష్మీ కటాక్షమైన యోగము, కళ్యాణ యోగము, సంతాన యోగము, కుటుంబ యోగము, వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, మరి ఉద్యోగాలు అనుకున్న టయానికి రాకోకుండా ఇబ్బంది పడుతూ మానసికమైన ఒత్తిడిలో కొన్ని ఇబ్బంది పడుతూ అనేకమైన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీలో ఏముంది, మీ జాతకాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది గవ్వల వేసేసి గవ్వల ప్రకారంగా ఈ నెలలో ఈ రాశిలో మీకు ఏ కలిసి వస్తుంది, ఏది మీకు కలిసి రావదు అనేది మేము అన్ని చూసి సెట్ చేసి మీకు అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. ఆగస్టు నెల 2026 కన్య రాశి ఫలితాలు. మరి ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, యోగ బలము, లలాటక బలము. లలాటక బలం అనగా కళ్యాణ బంధం అంటారు. కళ్యాణ బంధంలో వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ్యాణ యోగంలో కూడా వాళ్ళకి అదుగో ఇదిగో అనుకుంటారు. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కళ్యాణ యోగం దగ్గరకు వచ్చి దూరం అయిపోతారు. అది వాళ్ళకి లలాటకం. ఆ కళ్యాణమైన లలాటకంలో వాళ్ళకి ఏమవుతుందంటే గ్రహ దోషాలు కొన్ని ఎదురవుతుంటాయి. దాంతోపాటు కొన్ని నాగదోషాలు ఎదురవుతుంటాయి. దాంతోపాటు నాగబంధనలు కొన్ని దోషాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి దోషాల వల్ల వీళ్ళకి కళ్యాణ యోగము ఎంత కష్టపడ్డా కూడా, ఎంత ఉద్యోగం చేసినా, ఎన్ని డబ్బులున్నా, ఎంత ఆస్తులున్నా కూడా ఆ కళ్యాణ గడియల దగ్గరకు వచ్చి బ్రేక్ అయిపోతుంటాయి. ఎందువల్ల అంటే ఆ దోషం వల్ల వీళ్ళకి బ్రేక్ అయిపోతుంది. ఆ దోషం పోవాలి, ఆ దోషానికి శాంతం చేసుకోవాలని వీళ్ళు చాలా మంది ఎన్నెన్నో గుళ్ళకెళ్ళి పూజలు చేసుకుంటూ దేవుడు పుట్ల దగ్గరికి వెళ్ళి పాలు పోసి గుడ్డు వేసి పసుపు కుంకుమ వేసి ఎన్నో పూజా బలాలు చేసి తర్వాత నాగులు సమితి రాగానే అక్కడ వీళ్ళు వెళ్ళి ఎన్నో బంధన పూజలు చేస్తుంటారు. కానీ ఏది చేసినా ఇలాగ ఫలించవు. అది ఎందువల్ల స్వామి అని ఇలాగ మనసులో చాలా వరకు సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ఆ సమస్య గురించి మీకు చెప్పగలుగుతాను. మరి ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా కొన్ని ఆలోచనలు, పెద్ద ఆలోచనలు ఉంటాయి. కానీ ఏది ఆలోచించినా కూడా వాళ్ళకి సక్సెస్ కావు. ఎందువల్ల కావు? ఈ గ్రహాలు కొన్ని అడ్డుపడుతున్నాయి. కాబట్టి ఈ గ్రహాలను మీరు తీసేసుకుంటే మీకు 100% విజయవంతం అనేది అవుతుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి వ్యవసాయంలో కూడా అభివృద్ధి, రియల్ ఎస్టేట్లో అభివృద్ధి, రాజకీయంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. అంటే ఎన్నో రోజుల నుంచి ఒక పార్టీని నమ్ముకొని వీళ్ళు కష్టపడుతుంటారు. ఆ పార్టీలో అనేది వీళ్ళకి ఒక గుర్తింపు అనేది ఉండదు.
ఆ గుర్తింపు లేని దాని వల్ల ఇలా మైండ్ మనస్తత్వం మారిపోతుంటది. మనం ఎంత కష్టపడ్డా కూడా మన మీద ప్రేమ అభిమానం తగ్గిపోతుందని వాళ్ళు యథావిధిగా వేరే వేరే పార్టీకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఆ వేరే పార్టీలు అనేది వీళ్ళకి అనుకోకుండా కలిసి వచ్చే యోగం రాబోతుంది. కాబట్టి ఉన్న దాంట్లోనే కొంతమంది డెవలప్మెంట్ అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల వల్ల మీరు ముందుకు రాలేరు. కాబట్టి మీరు చేయాల్సిన పనులు కొన్ని మార్పు చేయాలి. మీరు మారినప్పుడే మీ మీద ఆ దిశ యోగం అనేది మీకు ఎదురవుతుంది. తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. నల్లటి వస్త్రాలు ఎక్కువగా ధరించొద్దు. ఏ వాహనాలు కూడా నల్లటి కార్లు కానీ బైకులు కానీ మీరు ఎక్కువగా వాడకూడదు. మరి ఈ కన్య రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏ కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ కొన్ని శని ప్రభావం అనేది ఎక్కువగా ఎంటాడుతుంటది. ఆ శని ప్రభావం ఎక్కువగా ఎంటాడిన దాని వల్ల ఇలా కొంత డిస్టర్బెంట్ అయిపోతుంటది. మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహాలు గుడికి వెళ్ళి 9 రోజులు శనివారం రోజులు 9 వారాల పాటు మీరు నమస్కారం చేసుకుంటూ ఆ గుడి చుట్టూ తిరిగి ఆ నవగ్రహాల చుట్టూ తిరిగి అక్కడ నూనె, తర్వాత నల్లటి నూములు, తర్వాత ఒక దీపారాధన వెలిగించి ఆ నల్లటి నూములతో పాటు ఒక నల్ల గుడ్డ, దాంట్లో ఒక బెల్లం గడ్డ వేసి పసుపు కుంకుమ వేసి దీపారాధన వెలిగించాలి. వెలిగించి 9 వారాల పాటు మీరు తిరిగి వచ్చినట్టుగైతే మీ కుటుంబం మీద మీ మీద ఉండాల్సిన శని ప్రభావము, దోష ప్రభావము, గ్రహ ప్రభావము శాంతం అవుతాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ విధంగా చాలా మంది చాలా విధానాలతో బాధపడుతూ ఆరోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఎంతో మంది కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ మేము అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరు మేము పూజా బంధన చేసి అమ్మవారు భూమిలో నుంచి మేము పీకుతాం. ఈ భూమిలో నుంచి మేము పీకేటప్పుడు దీనికి పసుపు కుంకుమ వేసేసి అమ్మవారు మంత్రాన్ని చదివి మేము తీస్తాము. ఇది సభకట్టు వేరు, అంటే నరదిష్టి లేకోకుండా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా ఇది అమ్మవారు పూజా బంధన చేసి మేము ఇది వేరుని తీసి చాలా మంది ప్రజలకి, ఎంతో మంది ప్రజలకి మేము ఇచ్చాము. గత 30 సంవత్సరాల నుంచి వచ్చిన మా దగ్గర ఉన్న భక్తులందరికీ ఈ వేరు ఇచ్చి మేము అమ్మవారు పూజా బలం చేసిన దాని వల్ల ఎంతో మంది గొప్పవాళ్ళు అయిపోయారు, కుబేరులు అయిపోయారు. కాబట్టి తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చి ఈ వేరు మీరు తీసుకొని వెళ్ళినట్టుగైతే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ వేరుని మీరు తెల్ల గుడ్డలేసి పసుపు కుంకుమ వేసి ఇంటికి కట్టుకోవాలి. ఈ వేరు వల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మాది ఇక్కడ దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి వేరు తీసుకొని వెళ్ళినట్టయితే మీకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. లేదు మీరు ఎక్కడో నుంచి ఫోన్లు చేసి వేరే ఊరు నుంచి మీరు ఉన్నారనుకోండి, మరి మీరు మాకు ఫోన్ చేసి గురువుగారు మీ వేరు మాకు కావాలంటే మీకు కొరియర్ ద్వారాగా మేము ఫ్రీగా మేము పంపించగలుగుతాం. కాబట్టి రిపీట్, ఈ వేరుని మేము కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, మరి మీకు ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది, ఎవరు మీకు చేతబడి చేస్తున్నారు, ఎవరు మీకు బాలావతి చేస్తున్నారు, మరి మీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువులలో బ్రేక్ అయిపోతున్నారు, వాళ్ళ విద్యలో వ్యాపారాల్లో ఇబ్బందిగా కలుగుతుంది, మరి ఇలాగ అయిన వాళ్ళకి ఏ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళ సమస్యలు మొత్తం మేము చూసి ఎలాంటి పరిష్కారం, ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.